హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఆఫ్స్ వీడియోస్ ఛానల్. లాస్ట్ వీక్ వీడియోలో మనం టెరాఫార్మ్ డేటా సోర్సెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో టెరాఫార్మ్ లోకల్స్ లోకల్ వాల్యూస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే ఆ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. సో నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తాయి మీకు నేను వీడియో పబ్లిష్ చేసినప్పుడు. If you haven't subscribed to my channel, please go ahead and do it now to receive the notifications. Also click on the bell icon so you will receive a notification when I publish a video. Going forward, there is a plan for the publishment. So I prepared a plan. Parallel ga nenu Docker and Kubernetes courses kuda publish cheyabothunanu Telugulo. It will be like 2 to 3 videos a week mostly. So as soon as possible maximum content ni publish cheyadaniki prayatnam chestanu. Please do share and subscribe and support my channel. So let's get started. Terraform locals ante enti or local values ante enti? మనం Terraform కోడ్ ని రాసినప్పుడు రిసోర్స్ ని డిఫైన్ చేస్తున్నాం, ఆ రిసోర్సెస్ కి వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నాం. ఇలా మనం రిసోర్సెస్ ని డిఫైన్ చేసినప్పుడు ఆ రిసోర్స్ కి సంబంధించినటువంటి ఆ రిఫరెన్స్ ఏదైతే ఉందో తర్వాత మనం ఎప్పుడైనా ఆ వాల్యూని రిఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా రిఫర్ చేస్తున్నాం? రిసోర్స్ డాట్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ రిసోర్స్ గ్రూప్ డాట్ ఆర్జీ అండ్ డాట్ నేమ్ అయితే నేమ్, డాట్ లొకేషన్ అయితే లొకేషను, లేకపోతే డాట్ ట్యాగ్స్ అయితే ట్యాగ్స్, ఏదైతే అది రిఫర్ చేస్తున్నాం. లెట్ మీ షో దట్ యూ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే ఈ కోడ్ మొత్తం కూడా డేటా సోర్సెస్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ నుంచే యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో ఏదైతే కోడ్ వాడామో అదే కోడ్ వాడుతున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డేటా సోర్స్ అజూర్ రిసోర్స్ గ్రూప్ ని డిఫైన్ చేసినప్పుడు మనం ఎగ్జిస్టింగ్ రిసోర్స్ గ్రూప్ కి సంబంధించినటువంటి నేమ్ ని పాస్ చేసాం. కింద ఎగ్జిస్టింగ్ వర్చువల్ నెట్వర్క్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫెచ్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ నేమ్ దగ్గర మనం ఎలా రిఫర్ చేసాం? దాన్ని డేటా డాట్ అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ రిసోర్స్ అండర్ స్కోర్ గ్రూప్ డాట్ ఆర్జీ1 డాట్ నేమ్ రిఫర్ చేసాం. సో ఒకవేళ ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కనుక గ్రో అవుతూ ఉంటే, లైక్ కింద ఇంకా మనం చూస్తే ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసోర్స్ అనేటటువంటి డెఫినేషన్లో అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ సబ్నెట్ అండర్ స్కోర్ నెట్వర్క్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అండర్ స్కోర్ గ్రూప్ అండర్ స్కోర్ అసోసియేషన్ అని ఉంది. చాలా లెంగ్తీ నేమ్ అది. ఎక్కడన్నా వేరే చోట నేను ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ని కనుక రిఫర్ చేయాల్సి వస్తే ఎలా చేస్తాను? నేను సెక్యూరిటీ గ్రూప్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని అందులో నేను ఏం చేస్తాను? అజూర్ ఆర్ఎం అండర్ స్కోర్ సబ్నెట్ అండర్ స్కోర్ నెట్వర్క్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అని చెప్పి డాట్ అని మళ్ళీ ఆ స్పెసిఫిక్ రిసోర్స్ నేమ్ని మెన్షన్ చేస్తూ అశోక్ అనేదాన్ని, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ నేను చేయాల్సి వస్తే నెట్వర్క్ అండర్ స్కోర్ సెక్యూరిటీ అండర్ స్కోర్ గ్రూప్ అండర్ స్కోర్ ఐడిని మెన్షన్ చేస్తున్నాను. సో ఈ పర్టికులర్ రిఫరెన్స్ మొత్తం ఇంత లెంగ్తీ రిఫరెన్స్ దేన్ని పాయింట్అవుట్ చేస్తుంది? ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్లో పైన మనం డిఫైన్ చేసినటువంటి ఈ రిసోర్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఐడిని, గ్రూప్ ఐడిని, ఎన్ఎస్జి ఐడిని రిఫర్ చేస్తుంది. కరెక్ట్? దాన్ని తీసుకెళ్ళి మనం సింపుల్గా ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాం. అలా మనం ఎక్కడికక్కడ కనెక్ట్ చేసుకుంటూ డిఫరెంట్ రిసోర్సెస్ని, డిఫరెంట్ డేటా సోర్సెస్ని కనెక్ట్ చేసుకుంటూ మనం మన కోడ్ని రాసుకుంటున్నాం. ఐమ్ జస్ట్ రిమూవింగ్ దిస్. ఒకవేళ నేను ఇదే రిఫరెన్స్ని మల్టిపుల్ ప్లేసెస్లో వాడాల్సి వస్తే ప్రతి చోట నేను ఇంత లెంగ్త్ ఉన్నటువంటి ఈ వాల్యూని నేను పాస్ చేయాల్సి వస్తుంది. సో నాకేమవుతుంది? కోడ్ క్లమ్జీగా అయిపోతుంది. ఒకవేళ మల్టిపుల్ ప్లేసెస్లో లైక్ సైజ్కి నేను అదే ఇచ్చి, తర్వాత స్టోరేజ్ అకౌంట్ టైప్కి అదే ఇచ్చి అట్లా ఇవ్వాల్సి వస్తే ఇచ్చిన ప్రతి చోట నాకు ఎలా అయిపోతుందంటే కోడ్ చాలా అగ్లీగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి టాపిక్ అన్నమాట.
సో ఇలా మనం వేరే వేరే చోట్ల ఇంత లెంగ్తీ రిఫరెన్సెస్ని ప్లేస్ చేసినప్పుడు కోడ్ కొంచెం మనకి క్లమ్జీగా కనిపించవచ్చు. సో ఆ పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికే లోకల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట బేసిక్గా. సో ఇప్పుడు దీన్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత లెంగ్తీ స్ట్రింగ్నే మనం ఏం చేయొచ్చు అంటే, వీ కెన్ యాక్చువల్లీ డిఫైన్ ఏ లోకల్ వేరియబుల్ సమ్వేర్ అబౌవ్ ఆర్ బిలో, ఇట్స్ అప్ టు యూ, అండ్ విత్ ఇన్ దట్ వేరియబుల్ వీ మెన్షన్ సంథింగ్ లైక్ దిస్. సో ఆ వేరియబుల్ లోకల్స్ అనేటువంటి ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి, ఆ వేరియబుల్లో ఏ రిఫరెన్స్ అయితే మనం వాడాలనుకుంటున్నామో దాన్ని మనం ఇనీషియలైజ్ చేసుకుంటాం అనమాట. చేసుకున్నప్పుడు వేరే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఫ్యూచర్లో, లైక్ ఇన్ ద కోడ్ సమ్వేర్ ఇన్ ద వర్చువల్ మిషన్ కాన్ఫిగరేషన్ కావచ్చు, సమ్వేర్ ఎల్స్ ఎక్కడన్నా ఆ పర్టికులర్ వాల్యూని మెన్షన్ చేయాలంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ అదే వాడతామని కాదు, బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకవేళ లొకేషన్లో నేను అంత లెంగ్తీ రిఫరెన్స్ని వాడాలంటే వాట్ ఐ నీడ్ టు డూ యూజువల్గా, సో ఏదైతే ఇంత పొడుగు ఈ వాల్యూ ఉందో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకోవాలి ఈ లొకేషన్ దగ్గర. ఇది వాడాం లొకేషన్కి, బట్ వీ హ్యావ్ టు ప్లేస్ ఇట్ ఒకవేళ అవసరమైన చోట. అలాగే ఇదే వర్చువల్ మిషన్ డెఫినేషన్లో మేబీ సమ్వేర్ ఎల్స్ కూడా నేను వాడాల్సి వస్తే, సో నేను అంత లెంగ్తీ ఆబ్జెక్ట్ని మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి కోడ్ ఎట్లా ఉందో, చాలా 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 కాంప్లెక్స్గా తయారైంది కోడ్, రైట్? సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేసాము అంటే, ఒక లోకల్స్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని వాడుకొని ఒక వేరియబుల్ని ఇనీషియలైజ్ చేసి అందులో ఆ రిఫరెన్స్ని మనం పెట్టుకున్నాం. ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేయొచ్చు అంటే, ఇంత ఇది కాకుండా రిమూవ్ ఎంటైర్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ లోకల్స్ అని చెప్పి సెక్యూరిటీ అంటాను అంతే. అలాగే ఇక్కడ కూడా నేను లోకల్ అని చెప్పి సెక్యూరిటీ అంటాను. దీని అర్థం ఏంటంటే, ఆ లోకల్లో మనం ఇనిషియలైజ్ చేసిన ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూనే మనం పాస్ చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఇప్పుడు ఎంత నీట్గా ఉంది కోడ్, బికాస్ ఇట్ హ్యాస్ రెడ్యూస్డ్ ద కాంప్లెక్సిటీ. కోడ్లో ఉండేటువంటి ఆ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేసింది. సో అలా మనకి ఇంతంత లెంగ్తీ నేమ్స్, ఎందుకంటే ఈ రిఫరెన్స్ని వాడుకునేటప్పుడు ఆ టైప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని, ఆ రీసోర్స్ నేమ్ని, తర్వాత కోడ్ బ్లాక్ నేమ్ని, అట్రిబ్యూట్ నేమ్ని కలిపితేనే మనకి ఇలా వస్తుంది, ఇంత లెంగ్తీగా వస్తున్నాయి డాట్ 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 అనుకుంటే. సో ఇలాంటి పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నప్పుడు వాటిని రిపీటెడ్గా వాడాల్సి వచ్చినప్పుడు మన కోడ్లో అదంతా క్లమ్జీగా అయిపోకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆ లోకల్స్ అనేటటువంటి వాల్యూని డిఫైన్ చేసుకుని దాంతో మనం వాడుకోవచ్చు. సో నేను తీసేస్తున్నాను, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ యూజ్ కేస్. ఇక్కడ మనం దీన్ని వాడలేము. ఇక్కడ వీటికి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటినే వాడుకోవాలి మనం. సో లెట్ మీ అన్డూ ఎవ్రీథింగ్, అండ్ అలాగే లోకల్స్ కూడా తీసేద్దాం. తీసేసాను, బట్ ఈ యూజ్ కేస్కి మనకు అవసరమైంది వాడుకుందాం. ఈ యూజ్ కేసులో అన్ని చోట్ల మనకు కావాల్సింది ఏంటంటే రీసోర్స్ గ్రూప్ నేము, రీసోర్స్ గ్రూప్ లొకేషన్. కాబట్టి పైన ఉన్నటువంటి ఆ రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి దాన్నే మనం లోకల్స్ కింద వాడుకుందాం. సో ఇక్కడ నేను పైన డేటా సోర్సెస్ తోటి రీసోర్స్ గ్రూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ లోకల్స్ అని ఒకటి డిఫైన్ చేసి ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఆర్జీ ఇన్ఫర్మేషన్ పెడుతున్నా. పెట్టి ఈక్వల్ టు పైన ఉన్నటువంటి ఆ దానికి సంబంధించినటువంటి ఆ వాల్యూని నేను తీసుకొస్తాను. సో RG1. ఓకే, సో ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటే ఇప్పుడు నేను ఇంకా ఫర్దర్గా ఎలా వాడుకోవచ్చు దీన్ని అంటే, ఎక్కడెక్కడైతే నేను రిఫర్ చేస్తున్నానో అక్కడ లోకల్ డాట్ ఆర్జీ ఇన్ఫో డాట్, ఒకవేళ అది యాక్సెప్ట్ చేస్తే నేమ్ తీసుకురావచ్చు. అలాగే ప్రతి చోట మనం ఆ రీసోర్స్ గ్రూప్కి సంబంధించినటువంటి దాన్ని తీసేసి లోకల్ డాట్ ఆర్జీ ఇన్ఫో డాట్ నేమ్ తీసుకురావచ్చు. అలాగే లొకేషన్ ఎక్కడెక్కడైతే మనం రిఫర్ చేసుకున్నాం అక్కడక్కడ ఆ పర్టికులర్ దాన్ని మనం వాడుకోవచ్చు. సో ఈ లోకల్స్ అని డిఫైన్ చేయడం వల్ల ఇంతకు ముందు వాడిన లెంగ్తీ డెఫినేషన్ తీసేసి దాని ప్లేస్లో సింపుల్గా లోకల్ డాట్ ఆర్జీ ఇన్ఫో డాట్ అని పెట్టుకున్నాం, నేమ్ అని పెట్టుకున్నాం. ఎక్కడెక్కడైతే రీసోర్స్ గ్రూప్ వాడుతున్నామో అక్కడక్కడ అదే రిఫరెన్స్ వాడుకోవచ్చు మనం. సో వీ కెన్ రీప్లేస్ ఇన్ఫాక్ట్ ఈ డేటా డాట్ అజూర్ ఆర్ఎం డాట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసేయచ్చు.
ప్రతి చోట అదే రిఫరెన్స్ ఉంది కాబట్టి సింపుల్ అయింది కోడ్. ఇప్పుడు ఇదొకటి, అలాగే ఇక్కడ ఒకటి వాడుకోవచ్చు. కావాలంటే ఇంకొక ఇది కూడా క్రియేట్ చేసి లొకేషన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు కోడ్ని అప్డేట్ చేసాం, అన్ని చోట్ల మనకి ఆ లోకల్ వేరియబుల్ ఉంది. మనం దీన్ని ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇనీషియలైజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో లెట్ మీ కాపీ ద పాత్ అండ్ ఓపెన్ మై PowerShell విండో. ఇక్కడ ఆ లొకేషన్కి వెళ్ళి if I wanted to validate my code, I can do from validate. సింటాక్స్ ఏదన్నా ఉంటే తప్పు ఉంటే వ్యాలిడేట్ కన్నా ముందు కూడా ఇనిట్ చేయాలి. సో ప్రొవైడర్ ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ప్రొవైడర్స్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే పాత వీడియోస్లో, ఇనీషియల్ వీడియోస్లో ప్రొవైడర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో చూడండి. అండ్ వన్స్ ప్రొవైడర్ ఇనిషియలైజ్ అయిన తర్వాత వ్యాలిడేట్ చేయొచ్చు. సో సింటాక్స్ అంతా కరెక్ట్గా ఉంటే, ఎలాంటి ఇష్యూస్ లేకపోతే కాన్ఫిగరేషన్ వ్యాలిడ్ అంటుంది. తర్వాత యూ కెన్ ఆల్సో రన్ ప్లాన్. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక ప్లాన్లో తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే ప్లాన్ అనేది సిమ్యులేషన్ కాబట్టి. సో ప్లాన్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ చూపించిందంటే అది రీసోర్స్ గ్రూప్ అన్న చోటల్లా ఏ వాల్యూ వాడుతుందో మనకు తెలిసిపోతుంది, ఇక్కడ చూపిస్తుంది అట్లీస్ట్. సో రీసోర్స్ గ్రూప్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఎక్కడైతే రీసోర్స్ గ్రూప్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలో అక్కడక్కడ డెఫినెట్లీ ఇదిగో రీసోర్స్ గ్రూప్ నేమ్ వచ్చేసింది. మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో డేటా డాట్ రీసోర్స్ గ్రూప్ డాట్ నేమ్ పెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని తీసేసి అదే వాల్యూని లోకల్స్లోకి ఇనీషియలైజ్ చేసాం. RG_info అని చెప్పి డేటా డాట్ అజూర్ రీసోర్స్ గ్రూప్ డాట్ RG1ని ఇందులోకి ఇనీషియలైజ్ చేసాం. దాంట్లో ఉండే నేమ్ అట్రిబ్యూట్ని ఇప్పుడు సింపుల్గా లోకల్ డాట్ RG డాట్ అని చెప్పి వాడుకుంటున్నాం. అలాగే లొకేషన్ కూడా వాడుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్. సో ఐ థింక్ లోకల్ డాట్ RG_info దట్ లొకేషన్ వాడుకోవచ్చు అబ్సల్యూట్లీ. సో మనం ఎక్కడెక్కడైతే నేమ్తో పాటు లొకేషన్ని కూడా మెన్షన్ చేసామో అక్కడక్కడ తీసేసి పెట్టుకోవచ్చు. సింపుల్ అయిపోతుంది అన్నమాట కోడ్. సో లోకల్ అడ్వాంటేజ్ ఏంటి, లోకల్స్ తోటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా మనం కోడ్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకోవచ్చు. అంతంత లెంగ్తీ రీసోర్స్ ఐడీస్ని ప్రతి చోట వాడకుండా ఇప్పుడు మనం ఏం చేసామంటే లోకల్ డాట్ RG_info డాట్ నేమ్ డాట్ లొకేషన్ అని చెప్పి ప్రతి చోట రిఫ్రెష్ చేసుకున్నాం. మళ్ళీ ఒక్కసారి ప్లాన్ రన్ చేద్దాం. లొకేషన్ కూడా చూపిస్తుందో లేదో చెక్ చేసుకుంటే దెన్ వి గెట్ టు నో మనం ఇచ్చినటువంటి ఆ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది. అప్పుడు అప్లై రన్ చేస్తే రీసోర్సెస్ క్రియేట్ అయిపోతున్నాయి యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే కనుక దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, లోకల్స్ వర్క్ అవుతుంటాయి. సో రీసోర్స్ గ్రూప్ అన్న చోటల్లా నెక్స్ట్ టాప్స్ వీడియోస్ అని చెప్పి రీసోర్స్ గ్రూప్ నేమ్ చూపించింది. అలాగే సమ్వేర్ రీసోర్స్ గ్రూప్ లొకేషన్ ఉంటే కనుక మీకు ESTS చూపించింది, ఎందుకంటే దాన్నే వాడుతున్నాం కాబట్టి మనం. ESTS నెక్స్ట్ టాప్స్ వీడియోస్, అలానే ESTS నెక్స్ట్ టాప్ ఎక్కడెక్కడైతే రిఫర్ చేసామో అక్కడక్కడ ఆ పర్టికులర్ వాల్యూ వచ్చేసింది. సో ఇది అప్లై చేస్తే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ టెరాఫామ్ అప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ని తీసుకుని ఆటోమేటిక్గా కోడ్ డిప్లాయ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ కోడ్లో మనం డేటా సోర్సెస్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం పాత వీడియో నుంచి. అలాగే లోకల్స్ అనే కాన్సెప్ట్ని కూడా మనం తెలుసుకోగలిగాం. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేసామో దాన్ని ఇక్కడ మనం సింప్లిఫై చేసుకుని యూజ్ చేసుకున్నాం. అలాగే ఒకవేళ వర్చువల్ నెట్వర్క్ కూడా ఇంత లెంగ్తీ రిఫరెన్స్ అక్కర్లేదు అనుకుంటే దీనికి ఒక లోకల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ లోకల్ తోటి దీన్ని కూడా రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా మనం లోకల్ వాల్యూస్ని వాడుకుని లోకల్స్ ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోకల్స్ ఎప్పుడూ కూడా ఏ ఫైల్లో అయితే డిఫైన్ చేసామో ఆ ఫైల్లో మాత్రమే యూజ్ అవుతాయి. ఈ ఫైల్ కాకుండా ఒకవేళ వేరే TF ఫైల్ ఉంటే ఆ ఫైల్లో వీటిని రిఫర్ చేయడానికి కుదరదు, ఎందుకంటే లోకల్స్ అనేవి లోకల్ టు ద యాక్చువల్ కాన్ఫిగరేషన్. సో వేరే ఫైల్లో నేను లోకల్ డిఫైన్ చేశాను, దాన్ని నా వేరే కోడ్ ఫైల్లో వాడుకుంటానంటే కుదరదు. ఏ ఫైల్లో అయితే లోకల్స్ డిఫైన్ అయినాయో ఆ ఫైల్లో ఉన్న కోడ్లోనే లోకల్స్ని వాడుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఎస్ అంటే డిప్లాయ్మెంట్ జరిగిపోతుంది. 5 to add, 0 to change, 0 to destroy,
జరిగిపోతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డెస్ట్రాయ్ కమాండ్, టెరాఫార్మ్ డెస్ట్రాయ్ కమాండ్ రన్ చేస్తే ఏవైతే రీసోర్సెస్ దీంతో క్రియేట్ అయినాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. పాత వీడియోలో చెప్పినట్టుగా డేటా సోర్సెస్ అవుట్ ఆఫ్ టెరాఫార్మ్ డిప్లాయ్ అవుతాయి కాబట్టి అవి మాత్రం అలానే ఉంటాయి. టెరాఫార్మ్తో ఏవైతే క్రియేట్ అయినాయో అవి మాత్రమే డిలీట్ అవుతాయి, డెస్ట్రాయ్ అవుతాయి. సో అది లోకల్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ దాంట్లో టెరాఫార్మ్ ఇంపోర్ట్ ఎలా చేయాలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఒకవేళ మనం అన్ని రీసోర్సెస్ని పోర్టల్ నుంచే క్రియేట్ చేసాం, కానీ ఆ రీసోర్సెస్ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని స్టేట్ ఫైల్లోకి తీసుకురావాలనుకుంటున్నాం. అలాంటప్పుడు దెర్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ కాల్డ్ టెరాఫార్మ్ ఇంపోర్ట్. ఆ ఇంపోర్ట్ కమాండ్ తోటి మొత్తం ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా ప్రతి వీక్ 2 to 3 వీడియోస్, మ్యాక్సిమం ఫ్రైడే, సాటర్డే, సండే పబ్లిష్ చేస్తాను. ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఎవ్రీబడి గెట్ సమ్ టైమ్ టు వాచ్ దోస్ వీడియోస్. కాబట్టి ఫ్రైడే, సాటర్డే, సండే సీక్వెన్షియల్గా వీడియోస్ పబ్లిష్ అవుతాయి గోయింగ్ ఫార్వర్డ్. సో ఐ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ దాట్. ఈ ఇయర్ మొత్తం అరౌండ్ ఒక 100+ వీడియోస్ని పబ్లిష్ చేయాలనేటువంటి ప్లాన్ ఉంది. సో do subscribe and share with your friends so that it will be a big support for my channel. I hope this video is useful for you, and thank you so much for watching. See you in the next video.